ప్రతి ఒక్కరూ ఓటు తప్పనిసరిగా వినియోగించుకోవాలని సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సమాచార హక్కు చట్టం, ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణ, ఓటరు చైతన్యం, సి విజిల్ యాప్పై నిర్వహించిన అవగాహన సదస్సుకు బొమ్మరబోయిన కేశవులు పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సమాచారం హక్కు చట్టం, ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్తు కార్యాచరణ, ఓటరు చైతన్యం, సి విజిల్ యాప్పై నిర్వహించిన అవగాహన సదస్సుకు బొమ్మరబోయిన కేశవులు పాల్గొని మాట్లాడుతూ దేశంలో లోక్సభ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నదని చెప్పారు. ఊరు, వాడ, పల్లె, పట్నం అన్ని చోట్ల ఎన్నికల సందడి కొనసాగుతున్నది. పేదలు, నిరక్షరాస్యులు, గ్రామీణ ప్రాంత ప్రజలు ఎన్నికలలో ఓటు హక్కును వినియోగించుకుంటుండగా పట్టణ ప్రాంతాలలో చదువుకున్న వారు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఓటింగ్కు దూరంగా ఉంటున్నారు. ఫలితంగా ఓటింగ్ శాతం తగ్గుతున్నది. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైనది. ఎన్నికలలో మంచి అభ్యర్థులను ఎన్నుకోవాలి. ఒకవేళ అభ్యర్థులు ఎవరు నచ్చని పక్షంలో నోటాకు ఓటు వేయాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఓటు హక్కును వేయకుండా వృధా చేయవద్దు. ఎన్నికలలో అక్రమాల నిరోధానికి సి విజిల్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని అక్రమాలపై ఫిర్యాదు చేయాలన్నారు. ఉత్తేజపరిచారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ మాజీ చీఫ్ ఇంజనీర్ ఎంఏ కరీం, గ్రేటర్ హైదరాబాద్ కోఆర్డినేటర్ సయ్యద్ లుక్ మాన్ ఆలీ, సామాజిక కార్యకర్త డాక్టర్ వివి రావు, ఎన్ఎస్ఎస్ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి రామకృష్ణ, సమాచార హక్కు పరిరక్షణ సమితి సాంస్కృతిక విభాగం కన్వీనర్ జోగు జ్యోతి, మహిళా కోఆర్డినేటర్ వరలక్ష్మి, అధికార ప్రతినిధి శివాజీ, మేకల శ్రీహరి, గాదం యాదగిరి, అజయ్, అజమత్ ఆలీ, కంచుకంట్ల మణికుమార్, వివిధ యూనివర్సిటీల ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్లు హర్ష, శోభారాణి, రత్నశ్రీ, సత్యనారాయణ, కృష్ణ, సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ సభ్యులు, కళాశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. Our constitution is people supreme, nobody is servant supreme. In parliament, representing both Lok Sabha and Rajya Sabha, it is mere and after all a federation. పోలింగ్ అయింది. మనందరం కూడా ఓటింగ్ కావచ్చు అన్ని కూడా ఓటవుతున్నది. చూసినట్టు 30 ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి పట్టణ ఓటింగ్ చదువు ఉంటుంది. విద్యార్థులందరూ కూడా ఎందుకు ఉద్యోగాలు లేకపోతే మనకు రైతులు ఆహార సంబంధ వనరులు ఇది కూడా వ్యవసాయ మనం ఎన్ని ప్రజాస్వామ్యంగా ఏర్పాటు చేసుకున్నాం సదస్సు. కాబట్టి మీరందరూ ఓటు వినియోగించాలి. సార్ మాట్లాడతారు. తర్వాత చేశారు. సమాజ హక్కు పరిరక్షణ నా దగ్గర పంపిస్తే వాళ్ళు 15 రోజుల నుండి కానటువంటి 15 సంవత్సరాల నుండి కాని సమస్య ఆ కమిటీ పాల్గొని తగ్గుతున్న నేను నా దగ్గరికి వాళ్ళని పంపించి తీసుకొని ఆశీర్వదించడం ఈ చట్టం గొప్ప కొరకు మీకు అర్థం కావాలని నా దేశంలో కూడా మీకు వివరిస్తాను. విద్యార్థులు కాబట్టి ఏ రకంగా ఉపయోగపడి మీకు ఇదే ఏదో కేంద్ర ప్రభుత్వం అంటున్నారా వీళ్ళు ఉంటారు. కొంతమంది చట్టాలు నేర్చుకొచ్చారు, కొంతమంది టీచర్ ఇస్తున్నాడు. కాబట్టి నేను మీకు అర్థమయ్యే కొన్ని సంగతి తెలియజేస్తానని సందర్భంగా మీకు వస్తాను. మన దేశం చాలా అవినీతి జరుగుతూ ఉండేది. ఈ సమాచార హక్కు చట్టం 200 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి దేశాలు ఈ రోజు అభివృద్ధిలో నెంబర్ 1 స్థానంలో ఉన్నాయి. మన దేశంలో ఈ అవినీతి ఎక్కువ శాతం జరుగుతూ ఉండే. స్వాతంత్రం వచ్చినప్పుడు తొలి రోజుల్లోనే ఏదో మనం ప్రధానమంత్రి అయ్యిండు, కొంతమంది మంత్రులు అయ్యిండు, కొంతమంది ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు అందరూ అయినప్పుడు ఆ రోజున మహాత్మా గాంధీ మాట్లాడుతూ ఒక మాట చెప్పిండు. ఏదో కొంతమందికి మనం వేరే దేశంలో పారదోలినాము, మనం అధికారం అనుభవిస్తా ఉన్నాము. ఈ అధికారం వచ్చినంత మాత్రాన ఇది నిజమైన స్వాతంత్రం కాదు. ఈ అధికార దుర్వినియోగాన్ని ప్రతి సామాన్యుడు ప్రశ్నించిన రోజే అది నిజమైన స్వాతంత్రం అని చెప్పి మహాత్మా గాంధీ. సమాచార హక్కు పరిరక్షణ సమితి మనకు